హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేసుకుందామండి. యాక్చువల్గా అంటే నార్మల్ ఫ్రై కాకుండా మనం ఫంక్షన్స్లో పెడతారు కదా, ఆ ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రై చేసుకొని పల్లీలో వేసి వేయించుకొని ఆ ఫ్రై చేద్దామండి. ఓకేనండి. ముందుగా అయితే మనం ఇలా నిలువుగా దొండకాయని ఒక 4-5 చీలికల్లాగా ఇలా కట్ చేసుకోవాలండి, పొడవుగాన. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఒక 1.5 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. ఓకేనండి. ఒక 1.5 స్పూను కార్న్‌ఫ్లోర్ వేసుకుందామండి. అలాగే ఒక చిన్న స్పూన్‌తో 2 స్పూన్స్ బియ్యం పిండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందామండి. అలా ఓకేనండి. ఒక 1 స్పూను శనగపిండి కూడా వేసుకుందాం. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. దీన్నంతా కూడా మనం బాగా కలుపుకోవాలండి. ఓకేనండి. ఇవన్నీ కూడా ముక్కలకి, మనం దొండకాయ ముక్కలకి బాగా పట్టించుకోవాలండి. మరి అంటే గట్టిగా ప్రెస్ చేయకూడదండి. గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా, మనం డీప్ ఫ్రై కదా చేస్తాం. సో ఇలా అనుకుంటే మనం వేసిన ఈ పిండిలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఓకేనండి. ఇది పక్కన పెట్టి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. ఓకేనండి. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా, దీన్ని ఆయిల్ హీట్ ఎక్కే వరకు కాసేపు అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం అండి. చెప్పాను కదా, స్టార్టింగ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైనా సరే బాగా వేగాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఓకేనండి. కొద్దిగా కారం వేసుకుందాం, ఎందుకంటే మనం ఇలాంటి డీప్ ఫ్రైలో కొంచెం ఫంక్షన్స్లో ఫుడ్ కలర్ వేస్తారు కదండి, మనం కలర్ కోసమని కొద్దిగా కారం వేసుకుందాం అండి. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా. దీన్ని కూడా మనం బాగా కలుపుకున్నాక మనం ఆయిల్లో వేసుకోవడమేనండి. ఓకేనండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నవన్నీ దొండకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకుందామండి. ఇలా విడివిడిగా మనం పకోడీలు వేసుకుంటాం కదండి, అలాగే ఆనియన్ పకోడీ వేసుకున్నట్టుగానే వేసేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు ఇలాగే వేగనివ్వాలండి. అలా వేగితేనే మనకి దొండకాయ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఓకేనండి. ఫ్రై అవుతున్నాయి కదా, మనం వీటిని కలుపుకుందాం. ఓకేనండి. ఇవి ఫ్రై అయిపోయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం మిగతా కూడా అలాగే వేయించేసుకుందామండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై అయితే. ఎస్పెషల్లీ మన రైస్లోకి అంటే ఈ పప్పుచారు, రసం, సాంబార్ ఇలాంటి ఐటమ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను చెప్పాను కదండి, ఏదైనా నేను ఫంక్షన్స్కి వెళ్తే అసలు ఎన్వి ఫంక్షన్ అయినా నేను వెజిటేరియన్ ఐటమ్స్లోని నాకు దొండకాయ ఫ్రై అయినా, బీన్స్ ఫ్రై అన్నా, బెండకాయ ఫ్రై అన్నా చాలా ఇష్టం అండి. నేను ఆ సైడ్ వెళ్ళి ఫస్ట్ టైం వెతుకుతాను. చాలా మంది నాన్ వెజ్ కోసం పరిగెడితే నేనైతే అంటే ఫ్రైల్లో నాకు ఇలాంటి డీప్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అండి నాకు. నేనైతే ఫస్ట్ ఆ ఫ్రైలు అయితే బాగానే, ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తే అవి వేయించుకుంటానండి నేను ఫస్ట్. తర్వాత నేను నాన్ వెజ్ దగ్గరికి వెళ్తాను. ఓకేనండి. ఇవి కూడా వేసేసుకుందాం. మిగతా అన్నీ కూడా ఇలాగే వేయించేసుకుందాం అండి. అనుకుంటాం కానండి, అసలు అంటే నాన్ వెజ్ కంటే వెజిటబుల్స్లోనే, వెజిటేరియన్ ఫుడ్లోనే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. తినడానికి మనకి చాలా అసలు ఒక్కసారి తింటే చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ కూడా. నాకైతే చెప్పాను కదండి, దొండకాయ ఫ్రై అన్న, బెండకాయ ఫ్రై, బీన్స్, కొబ్బరి ఫ్రై అన్న చాలా ఇష్టం. ఓకేనండి. ఇవి కూడా వేయించుకున్నాక అప్పుడు మనం
తీసుకుందామండి ప్లేట్లోకి. ఓకేనండి, ఇవి కూడా వేగిపోయాయి కదా, వీటిని కూడా తీసేసుకుందామండి. ఓకేనండి, ఒక హాఫ్ కప్ అంతా పల్లీలు కూడా వేయించుకున్నాను. నేను ఇందులో వేసి వేయించేస్తాను. ఆయిల్ ఇలా అయితే తొందరగా వేగిపోతే కూడా మనం తీసేసుకోవచ్చు. నేను ఈసారి ఆయిల్ తక్కువ వేసానండి. ప్రతిసారి డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పెడుతూ ఉంటే మళ్ళీ మనం పదే పదే యూజ్ చేయకూడదు కదండి, అందుకని. ఓకేనండి, పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఎప్పుడు నేను ప్రతిసారి డీప్ ఫ్రైకి ఎక్కువే ఆయిల్ పెడతాను కదండి, సో అది పెట్టిన తర్వాత మనం డైలీ కర్రీస్కి యూజ్ చేసేసుకోవాలండి. చాలామంది మళ్ళీ దాన్ని ఇంకొక డీప్ ఫ్రై ఐటమ్ వరకు స్టోర్ చేసి పెడతారు. అలా చేయకూడదండి. అలా చేస్తే కూడా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తున్నాయి కదండి. ఓకేనండి, మనం ఇప్పుడు కరివేపాకు కూడా వేయించేస్తాం. ఆయిల్లో వేసేసరికి మొత్తం చిట్లిపోద్ది కదండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని వేసానండి యాక్చువల్గా. అయినా కానీ మన ఆయిల్ అంతా హీట్ ఎక్కువ ఉంటుంది కదండి. అప్పుడు మనం డీప్ ఫ్రైకి వాడిన నూనెని వెంటనే డైలీ అంటే రోజువారీ కర్రీస్కి యూజ్ చేసుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ మనం డీప్ ఫ్రై ఐటమ్ ఏదో చేసే వరకు కూడా దాన్ని స్టోర్ చేసి ఉంచకూడదండి. మనం బయట అయితే అలాగే చేస్తారు కదా, పదే పదే అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెడతారు. సో మనం దానివల్లే రోగాలు బారిన పడతాం అనేది నా ఒపీనియన్ అండి. అంటే నేను ఎవరిని ఏమీ కామెంట్ చేయట్లేదు, స్వతహాగా జరిగేది అందరికీ తెలిసిన విషయాన్నే చెప్తున్నాను. ఓకేనండి, రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. ఓకేనండి, మనం దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫంక్షన్స్లో అంటే మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా, వెజిటేరియన్ ఫంక్షన్కి వెళ్తే డెఫినెట్లీ దొండకాయ ఫ్రై అయితే పెడతారు కదండి. సో అంతే రుచిగా అంతే టేస్ట్తో కూడా ఉంటుందండి. సేమ్ వాళ్ళు చేసినట్టుగానే మనమే మన ఇంట్లో చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కావాలి అనుకుంటే ఇందులో మనం పొడి కారం కూడా వేసుకోవచ్చండి. అదే కారం పొడి కొద్దిగా వేసుకుంటే మనం స్నాక్స్ మిక్సర్ చేసుకుంటాం కదా, అలా ఉంటుందండి పైన వేసుకుంటే. లేదు, అవసరం లేదు అనుకున్నా కూడా మన ఆప్షన్ అండి. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఆల్రెడీ ఇందులో కొద్దిగా వేసాను కదండి, ఒక పావు స్పూన్ అంతా. ఎనీవే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.